ఈ రోజు శుక్రవారం సెలవుకి నేను మాల్యాకి వెళ్ళకుండా ఇక్కడ వఫ్రాకి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నాను. నేను మా అన్న మా తమ్ముడు అయితే వఫ్రాకి అయితే వెళ్తున్నాము. అక్కడ వఫ్రా అంటే ఎడారి ప్రాంతానికి. అక్కడ మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి సుమారుగా 95 కిలోమీటర్లు అయితే ఉండదు. ఒక గంట అయితే ప్రయాణం. ఈ వఫ్రాకి వెళ్లే దారిలో బ్రిడ్జిలు అయితే చూడండి సూపర్గా అయితే కట్టినారు ఇటు సైడ్ అంతా. ఈ రోజు శుక్రవారం కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి. అసలు ఒక్క బండి కూడా లేదు రోడ్డు మీద. ఇప్పుడు కోవిడ్ సిటీ నుంచి సుమారుగా ఒక అర్ధగంట జర్నీ అయితే చేసినాము. నీళ్లు అయితే చాలా దప్పికవుతున్నాయి. అందుకని నీళ్లు తీసుకోవడానికి బండి అయితే పక్కన అయితే ఆపినాము. ఈ విధంగా రోడ్డు మీద లారీలు అయితే పెట్టుకుంటారు నీళ్లు జ్యూస్లు అమ్ముతా. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి అయితే బయలుదేరినాము. ఈ రోడ్ లో పోయే కొద్దికి పోయినంత అయితే ఉండదు, చాలా దూరం. ఇప్పుడు మేము పోయే దారిలో అయితే చుట్టూ అయితే ఎడారే. ఈ గాలికి అయితే ఇసుక రోడ్డు మీదకి అయితే చూడండి ఎలా వచ్చిందో. ఈ గాలికి అయితే లేస్తుంది. ఈ కార్లు పోయేటప్పుడు అదంతా సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కువ గాలి తోలిందంటే ఆ ఇసుకంతా రోడ్ల మీదకి అయితే వచ్చేస్తుంది. ఈ సైడ్ లైన్ అయితే బ్లాక్ చేసేస్తాయి బండ్లు పోకుండా. మా ఫ్రెండ్ ఉండే ఈ ఎడారి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి యూటర్న్ అయితే తీసుకోవాలా. యువతల నుంచి యూటర్న్ తీసుకొని అవతల రోడ్ లోకి అయితే దాటుకోవాలా. ఈ రోడ్డే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళే రోడ్డు. ఆ మెయిన్ రోడ్ లో నుంచి ఇక్కడ ఇది లోకల్ రోడ్ అనమాట. ఈ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ లోపల అన్ని గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్లు అయితే ఉంటాయి కోయటోలు. ఇక్కడైతే చూడండి రైట్ సైడ్ ఇవన్నీ కోయటోల ఫామ్ హౌస్లు. ఇక్కడ పని చేయడానికి కొంతమంది మనుషులు అయితే పిలిపించుకుంటారు. ఇక్కడ గొర్రెలు మేకలు ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ గొర్రెలు మేకలే కాకుండా వీటితో పాటు పావురాళ్ళు కోళ్ళు బాతులు ఇవి కూడా ఉంటాయి. వీటిని కూడా చూసుకుంటా ఉండాలి వాళ్ళే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా పండిస్తారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ గొర్రెలు మేకలకు వచ్చేసి గడ్డి కూడా పెంచుతూ ఉంటారు. ఆ గడ్డిని కోసి ఎండేసి వాటిని అమ్ముకొని కూడా అమ్ముతా ఉంటారు. మొత్తానికి మా ఫ్రెండ్ పనిచేసే ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇదే ఎడారి ప్రాంతం. ఇక్కడ ఉండే ఫామ్ హౌస్లు అన్ని ఇవే. ఇక్కడైతే పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా కష్టంగా అయితే ఉంటది ఈ ఎండకు ఉండాలంటే. ఇక్కడ మా ఫ్రెండ్ ఉండే ఫామ్ హౌస్ దగ్గరికి నడుచుకుంటా వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో ఇక్కడైతే ఖర్జూరపు తోట అయితే ఉంది చూడండి. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు అయితే ఉంటది. ఇలాంటి చోటు నుంచే వస్తుందేమో ఖర్జూరము కోవిడ్ సిటీకి అయ్యి. ఈ ఖర్జూరపు తోట అయితే ఎకరాలు అయితే ఉండదు. ఈ అవతల నుంచి అవతల పోయి తిరుక్కొని రావడానికే పడుతుంది 20 నిమిషాలు 30 నిమిషాలు. అలాంటిది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో ఏంటో మరి. ఇక్కడ చాలా ఉడక ఎండ అయితే ఉండదు. ఇంకోటి వచ్చేసి ఈ ఖర్జూరపు చెట్లకు వచ్చేసి ఆ మట్టలు అయితే కొట్టేయాలా. కొట్టేసి వాటికి గొలలు ఉంటాయి కదా, ఆ గొలలకి వలల్లాగా ఉంటాయి. ఆ వలల్లాగా ఉండేటి తగిలియాలా. ఎందుకంటే ఆ కాయలు కాసినప్పుడు మాగినప్పుడు కింద పడిపోకుండా. ఆ ఖర్జూరపు తోటలో నుంచి బయటకు అయితే వచ్చేసి నేను మా అన్న మా తమ్ముడు మా ఫ్రెండ్ అయితే ఇక్కడ పావురాళ్ళు కోళ్ళు ఇక్కడ మేకలు అవి అయితే ఉన్నాయి. అక్కడికైతే వెళ్తున్నాము చూడడానికి ఎలా ఉంటాయో ఏంటో. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి పావురాళ్ళు కోళ్ళు మేకలు వాటి స్థావరాలు ఎలా ఉంటాయి ఏంటి అవి అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే పావురాలు ఉండే స్థావరం. ఇక్కడ అన్ని లోపల అన్ని మొత్తం పావురాలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ గుడ్లు కూడా ఉన్నాయి, చిన్న చిన్న గుడ్లు కూడా చాలా పెట్టున్నాయి. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ లోనే గుడ్లు అయితే పెట్టున్నాయి. చూసుకోకుండా ఉంటే తొక్కేజును చూడండి గుడ్లు చిన్న చిన్నవి. ఇక్కడ పనిచేసే అతను ఈ పావురాలని చూసుకోవాలా, వీటికి మేత వేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి మేకలు ఉన్నాయి, మేకలు కూడా మేత వేసుకోవాలా. ఇక్కడ కోళ్ళు ఇవన్నీ అయితే చూసుకోవాలా. వీటన్నిటికీ చూసుకోవడానికి అయితే ఒక మనిషిని అయితే పెట్టుకుంటారు కోయటోళ్ళు. ఇక్కడ ఎంట్రన్స్ లోనే కదా అక్కడ బాక్సుల దగ్గరికి పోతే ఆ బాక్సుల్లో కూడా పెట్టున్నాయి. అన్ని బాక్సులు అయితే ఉన్నాయి గుడ్లు. ఇతనే ఇక్కడ పనిచేసేది. ఇతనే ఇవన్నీ అయితే చూసుకుంటా ఉంటాడు. ఇతను వచ్చేసి ముందు సౌదీలో అయితే పనిచేస్తా ఉన్నాడంట 2 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 7 నెలలు అయితే అయిందంట. ఇతను శాలరీ వచ్చేసి 90 దినాలు అయితే ఇస్తారంట. ఇలాంటి చోట పనిచేసే వాళ్ళకి శాలరీలు అయితే చాలా తక్కువ ఉంటాయి. 80 దినార్లు 90 దినార్లు 100 దినార్లు అంత మించి ఎక్కువ అయితే ఇయ్యరు. ఇక్కడైతే నాటుకోళ్ళు కూడా పెంచుతున్నారు. ఇక్కడైతే చూడండి ఇవన్నీ మొత్తం నాటుకోళ్ళు. ఈ ఎదురుగా ఉండే ఖాళీ ప్లేస్ లో మొత్తం లోపల అయితే మేకలు అయితే ఉంటాయి. ఇప్పుడు గేట్ అయితే తీసుకొని లోపలికి అయితే పోతున్నాను. లోపల మొత్తం అయితే మేకలు అయితే ఉంటాయి, చూపిస్తాను చూడండి. లోపలికి అయితే వచ్చేసినాను. ఇక్కడ లోపలంతా అయితే బాగా నీట్ గా శుద్ధంగా అయితే ఉన్నది. ఇక్కడ రైట్ సైడ్ లో ఇవన్నీ అయితే మేకలు అయితే చూడండి అన్ని మొత్తం అయితే తెల్ల మేకలే గానీ ఇవి తలకాయ కిందికి ఉంచితే మేపు కోసం వాటి మూతి కన్నా వాటి చెవులు అయితే కిందికి అంతనాయి. ఆ చెవులు చూడండి ఎంత పొడుగు అయితే ఉన్నాయో. ఇంకొచ్చేసి ఇదంతా ఈ మేకలు ఉండడానికి అయితే ప్లేస్. ప్రొద్దున పూట అయితే ఇక్కడైతే ఉంటాయి, మధ్యాహ్నం అయితే లోపలైతే ఉంటాయి ఆ రేకుల చెట్ల కింద అయితే. ఇతన్ని చూస్తానే నాకైతే చాలా బాధ వేసేసింది. ఈ మేకల్ని ఇక్కడ ఉండే పావురాలు ఇక్కడ ఉండే కోళ్ళు అక్కడ అధిక కూడా ఉంటది. మళ్ళీ కోయటోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కానీ ఇవన్నీ అయితే చూసుకుంటా ఉండాలా. ఒక్కడే సిటీలో పనిచేసే వాళ్ళకైతే నెలకు ఒక సెలవు అయితే ఉంటది. వీళ్ళకి కూడా సెలవు అయితే ఉంటది. కానీ వీళ్ళు ఇంత దూరం నుంచి కోయట్ సిటీకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కనీసం ఒక 20 దినార్లు అయితే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి పోవడానికి 10 దినార్లు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 10 దినార్లు, మళ్ళీ జర్నీ ఒకటి. అందుకనేది వీళ్ళు సెలవుకి అయితే రారు. మేమే ఈ విధంగా ఎప్పుడన్నా వచ్చి చూసి పలకరించి మాట్లాడేసి అయితే వెళ్తూ ఉంటాం. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇండియాలో ఉన్నప్పుడు ఈ విధంగా మా ఇంట్లో కూడా మేకలు అయితే ఉన్నాయి. వీటిని చూస్తానే నాకు అవి అయితే గుర్తొచ్చినాయి. ఈ మేక పిల్ల అయితే చూడడానికి చాలా ముద్దుగా ఉండదు, ఎత్తుకోవాలనిపించేట్టుగా.
వీటికి మన ఇండియాలో మేకలకు మేపు ఉన్నట్టు వీటికైతే ఉండదు ఇక్కడ. ఈ రోజు హాలిడేకి కువైట్ సిటీకి ఇటు మాలియాకి వెళ్ళకుండా ఇటు ఎడారికి రావడం వల్ల చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసినాను ఇక్కడ. ఈ మేక పిల్ల చాలా బాగుండదు, ఎత్తుకోవడానికి చాలా ముద్దుగా అయితే ఉండదు. వీటికి మేపు ఎలా మీరేమన్నా బయటికి తీసుకెళ్తారా వీటికి మేపు కోసం అని అడిగితే, లేదు కువైట్ అతను అయితే తీసుకొని వస్తాడంట కొనుక్కొని ఫుడ్. వీటికి ఇక్కడ గొర్రెలకైనా మేకలకైనా వీటికి ఫుడ్ వచ్చేసి బయట నుంచి అయితే కొనుక్కొని అయితే వస్తారు. ఇక్కడ గడ్డి వచ్చేసి 25 కేజీల బస్తా వచ్చేసి 3 దినాలు అయితే పడుతుంది. ఆ విధంగా కువైట్ అతను తీసుకొని వచ్చిన ఆ గడ్డే వీటికి 2 పూట్ల ఆధారము. మన ఇండియాలో మేకలు అయితే పూర్తిగా పీకల కాడికి అయితే తింటాయి, ఫుల్ గా ఉంటది వాటికి ఫుడ్. వీటికైతే ఆ విధంగా అయితే ఉండదు. వీళ్ళైతే ఇక్కడ ఎప్పుడెప్పుడు 2 సంవత్సరాలు అవుతుందా ఇంటికి అయితే వెళ్దామా అనే ఆశ అయితే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒంటరిగా ఉంటారు కాబట్టి ఇంటి మీద ధ్యాస అయితే ఎక్కువగా ఉంటది. వీళ్ళకి తిండి వచ్చేసి కోయటోళ్ళే నెలకు సరిపడా సామాన్లు అయితే తీసుకొని వస్తారు. బియ్యము, వేడలు, నూనె ఇలాంటివి అయితే తీసుకొని వస్తారు. కోళ్ళు. ఇతనికి ఇక్కడ బెనిఫిట్ ఏందిరా అంటే వీటిని బయటకు తీసుకెళ్లే అవసరం అయితే లేదు. ఎందుకంటే కోయట్ అతనే వీటికి ఫుడ్ అయితే తీసుకొని వస్తాడు కాబట్టి మేకలకి బయటకు తీసుకెళ్లే పని ఏంటి చాలా కష్టము ఈ ఎడారిలో ఈ ఎండకి. ఇక్కడ ఉండే ఈ ప్లేస్ అయితే చూడండి ఎంత ఉండదో, ఒక 5 ఎకరాల నుంచి ఒక 10 ఎకరాల దాకా ఉంటది. ఇక్కడైతే ఈ కోయట్ అతను అరుంధతి కోట అయితే కట్టుకున్నాడు. పెద్ద ఇల్లు, ఆ ఇంటి ముందరంతా పార్కు విశాలంగా చాలా బాగుంటది. ఇక్కడ పనిచేసే అతను ఆ మేకల దగ్గరే కాదంట పనిచేసేది, ఆ కోయట్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ కోయట్ వాళ్ళకి ఆ దివానీలో చాయ్, వాళ్ళు వచ్చినప్పుడు ఫుడ్ ఇవన్నీ అయితే వాళ్ళకి చేసి పెట్టాలంట. లాస్ట్ కి అయితే ఇక్కడ పనిచేసే అతని జీవితం అయితే ఎలా అయితే ఉంటది. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.